ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను. ఆయనలో ఎంత శాంతి ఉందో అది మనసును గ్రహిస్తున్నాడు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. లోకంలో శాంతి లేదు. చిన్న ఇల్లు అయి ఉండొచ్చు, పెంకుటిల్లు అయి ఉండొచ్చు, ఒక చిన్న నివాసము, ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. కానీ కుటుంబంలో ఇంటి వారందరూ కూడా నెమ్మదిగా చిరునవ్వుతో సంతోషంగా ఉంటే ఆ ఇంటిని చూస్తే వారు కోటీశ్వరుల కన్నా గొప్పవాళ్ళు. అవునా కాదా? ఈరోజు ప్రపంచంలో ఎందరో బ్రతుకుతున్నారు నెమ్మది లేకుండా. దేవుడు నెమ్మదినిస్తున్నా అది పొందలేని పరిస్థితి. దయచేసి గమనించండి, ప్రభు యొక్క సన్నిధి మన చుట్టూ ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. దేవుని కనికరం చొప్పున మీ జీవితాల్లో దేవుని సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం మీ సొంతమవునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నువ్వు నెమ్మదినిచ్చే దేవుడవు నాయన. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు. ప్రభువా, ఈ లోకంలో ఎన్నున్నా నెమ్మది లేకపోతే జీవితం విసిగిపోతుంది నాయన. నెమ్మదిని వీరికి దయచేయండి. నెమ్మది గల బ్రతుకులు వీరికి దయచేయండి. గొప్ప ఆదరణ వీరికి అనుగ్రహించండి. నీ వాక్యమే మాకు నెమ్మది కలిగిస్తున్నది. నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది తండ్రి. అయ్యా, బాధలో మాకు నెమ్మది కలిగించేది నీ వాక్యమే తండ్రి. పాల వంటి నీ వాక్యం, జుంటు తేనె దారుల వంటి నీ వాక్యము మా జీవితాలను బలపరుస్తుంది, శక్తినిస్తుంది. నీ ప్రజలందరినీ దర్శించండి. నీ వాక్యంలో ఉన్న జ్ఞానమును, నీ వాక్యంలో ఉన్న నెమ్మదిని, నీ వాక్యం ద్వారా మాకు కలిగే స్వస్థతను అనుగ్రహించి మహిమ పొందమని నీ ప్రజలు ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వేదనతో ఉన్నారో వీళ్ళందరి జీవితాల్లో ఒక విడుదల వచ్చునుగాక. సమాధానం, నెమ్మది, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. ఆమేన్. నీ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ విషయంలో, బిజినెస్ ప్రారంభిస్తుండగా, ఉద్యోగం ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించునుగాక. మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా దేవా ఆశీర్వదించండి. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పాల వంటిది